మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి శరవేగంగా మారుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాపు అగ్రనేత ముద్రగడ వైసీపీలోనే చేరబోతున్నారు. ఈ నెల 14 లేదా 15 వైసీపీలోనే చేరబోతున్నారనే కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ అంశంపై స్పందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సో చూస్తున్నారు కదా, ఏపీలో పాలిటిక్స్ రోజు రోజుకి ఏ రకంగా మారుతూ వస్తున్నాయి, ఎన్ని మలుపులు తిరుగుతూ వస్తున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో నిన్న మొన్నటి వరకు ముద్రగడ కానివ్వండి, హరిరామ జోగయ్య కానివ్వండి, ఈ కాపు అగ్రనేతలందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్టింగ్గా వస్తూ ఉంచారు. సో మొత్తానికి ఎప్పుడైతే కూటమితో కలిసి ఒక సభను ఏర్పాటు చేసి నాకెవరూ సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఎవరికి వాళ్లే నెమ్మదిగా ఇంకా వైసీపీలోకి చేరడం అనేది మొదలుపెట్టారు. సో వాళ్ళు కూడా చాలా హట్ అయినట్టుగానే కనిపిస్తుంది అక్కడ. సో హరిరామ జోగయ్య గారు కూడా లేఖలోనే ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. సో హరిరామ జోగయ్య గారి కొడుకు వైసీపీలో చేరారు ఆల్రెడీ. ఇకపోతే ముద్రగడ ఈయన కూడా ఇక 15 కానీ 16 కానీ లేదంటే 14 అని వస్తుంది వార్తల్లో. సో ఈ రకంగా కాపు నేతలందరూ మళ్ళీ వైసీపీలోకి వెళ్తే ఇక పవన్ కళ్యాణ్కి సపోర్టింగ్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఇక్కడ కరెక్ట్ అండి మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మొదట వీళ్ళిద్దరు కూడా ఎవరో చాలామంది ఇప్పుడు విశ్లేషకుల రూపంలో లేకపోతే కొంతమంది జర్నలిస్టుల రూపంలో వీళ్ళిద్దరిని, ముద్రగడ గారిని, జోగయ్య గారు కాపు కోవర్ట్లు వైసీపీ ప్రతినిధులుగా ఉండి పవన్ని డిఫెండ్ చేయడం చేస్తున్నారని అంటున్నారు. కానీ వాళ్ళిద్దరు కూడా ఆయన శ్రేయోభిలాషులే, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కోరిక ఉందో, వాళ్ళకి ఏమో రాజ్యాధికారమో లేకపోతే ఎంపీ పదవులో ఏదో అడగలేదు. ఆయన ఇంటికి వస్తారని చెప్పి వాళ్ళే ఆహ్వానించే పిల్లకి ఇంటికి వస్తారని ఎదురు చూశారు. ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఇంటికైనా పిలిచాడు. జోగయ్య గారు అది కూడా లేదు. జోగయ్య గారు ఎప్పుడు మీరు నేను చచ్చిపోయేలోపు సీఎం కావాలని కోరుకుంటున్నాడు. వాళ్ళ కొడుకు మాత్రం ప్రకాష్ ఆయన ఏదో 8 సంవత్సరాల నుంచి పార్టీని కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన ఆచంట్ నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా ఉన్నాడు. తనకు రాదు అనే సమయానికి నాకు ఇంపార్టెన్స్ లేదు కదా అని చెప్పి వైసీపీ దారి చూసుకున్నాడు. రాజకీయ పార్టీలో అన్నదమ్ములే ఒక పార్టీలో ఉంటుందా, ఎవరు పార్టీ వాళ్ళకి ఇష్టం. ఆయనకి 60 సంవత్సరాలు వచ్చింది. తండ్రి మాట ఏమైనా వాళ్ళు విడిగా ఉంటున్నారు. కాబట్టి జోగయ్య గారిని కూడా దాంట్లో కలిపేసేసి జోగయ్య కూడా కోవటని అంటున్నాం, తప్పది. రెండోది, ముద్రగడ కూడా ఇంటికి పిలిచాడు భోజనానికి. అయ్యా నువ్వు వచ్చేది బాగుంటుంది అనేది. అది కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అనేది అధ్యక్షుడు వారికి తెలిసి పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ మీరన్నట్టు తాడేపల్లి కూడా సభలో ఆయన మాట్లాడిన దాంట్లో నాకెవరు సలహాలు ఇవ్వద్దు, నాకేమో లెటర్ రాయాల్సిన అవసరం లేదు అనటం ఒక విశ్లేషకుడుగానే కాకుండా యాజ్ ఎ లామెన్గా అది ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని గౌరవించాలి. డెఫినెట్గా వాళ్ళిద్దరు గౌరవించాల్సింది. ఇక్కడ ఎవరు ఆనందపడతారు స్టేజ్లో? మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరిని తిడుతున్నారు? మనలో పెద్దల్ని మనం గౌరవించడం మన సాంప్రదాయం. చిన్నప్పుడు మనం కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు సలహాలు ఇస్తే తీసుకోలేకపోతే వదిలేసేయండి. నాకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అనుకోవటం అక్కడ ఫస్ట్ జనంలో ఆయన అన్న మాటకి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇక మీ ఇష్టం అని చెప్పేసి ఒక లెటర్ రాసి 2 లైన్లు మీకు ఏదో మంచి కోసం చేద్దాం అనుకున్నాను, ఇక మీ ఇష్టం మీ కర్మ అన్నట్టుగా ఆయన 3 లైన్లో జోగయ్య గారు ముగింపు పలికాడు. ఆ తర్వాత ముద్రగడ గారు రాశారు అనుకోకుండా. ముద్రగడ గారు ఎందుకు ఫైమ్లోకి వచ్చి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? ఎప్పుడు జనసేనకి ఆయన సపోర్ట్ చేయాలి. ఒక రకంగా వైసీపీకి సానుభూతిపరుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పట్ల చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వాళ్ళిద్దరిని, వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేసిన తీరు, దుర్భాషలు ఆడిందో ఇప్పటికీ వాళ్ళు మర్చిపోవాలి. సరే ఇవన్నీ కష్టమైతే ఇప్పుడు ఆయన ఒక లెటర్ రాసింది ఏంటి? సార్ మీరు మా ఇంటికి వస్తామని చెప్పి ఎదురు చూశానండి, మీరు రాలేకపోయారు. మరి ఎవరు పర్మిషన్ తీసుకుని రావాలో అంటే ఎవరు పర్మిషన్ అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వెళ్ళమని అనుండ్రు, అందువల్ల నా దగ్గర రాలేదని చెప్పేసారు. అదే సమయంలో మా అనుభవాలు, మా ఆలోచన మీకు అవసరం లేదనుకుంటా అండి. మీరేదో 80 సీట్లు తీసుకుంటామంటే ముఖ్యమంత్రి అవుతామని మేము కోరుకున్నామండి. మేమేమో నా కొడుకు కానీ నాకు కానీ మీ పార్టీ నుంచి ఏమి ఆశించలేదు. వైసీపీ వాళ్ళు కూడా నా ఇంటికి రావద్దన్నాము, కానీ మీరేమో మా ఇంటికి రాలేని పరిస్థితులు, మీకు టైం కూడా దొరకట్లేదు. కాబట్టి రేపు 24 పోటీ చేసే 24 స్థానాల్లో మా అవసరం మీకు లేదనుకుంటా అండి అని చెప్పేసి సెటైరిక్గా ఆయన రాసిన లెటర్లో. గోదావరి అంటే కొద్దిగా మాటలో వెటకారం కొద్దిగా ఉంటుంది. రాసినంత మాత్రాన ఆయన కోవట్టుగా అంటూ అది పొరపాటు. సరే ఆయన దాని మీద విపరీతమైన ట్రోల్ చేశారు. జనసేన, టీడీపీ ఇద్దరు కలిసి జోగయ్య గారిని ఒకవైపు, ఈ ముద్రగడ గారు ఒకవైపు. ఎందుకంటే పెద్దలు కదండి వాళ్ళు, 2 కళ్ళు లాంటి వాళ్ళు కాపు ఉద్యమ నేతగా ముద్రగడ గారు కంటూ పేరున్నది. అదేవిధంగా జోగయ్య గారు కూడా కాపు రిజర్వేషన్ కోసం ఆ రోజులు సోనియా గాంధీని ఒప్పించి 10 కోట్లు శాంక్షన్ చేయించాడు. ఈ రోజు కూడా రిజర్వేషన్ కోసం ఎవరు పోరాడిపోయినా హైకోర్టులో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఆయన పోరాడుతున్నాడు, రిజర్వేషన్ ఇవ్వాలి కాపులకు అని చెప్పి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు త్వరితగతిని పరిష్కరించండి, ఆయన శిక్షార్హుడు అని చెప్పి పోరాడుతున్నాడు. ఆయన ఎవరి కోసం పోరాడుతున్నాడు? పవన్ కళ్యాణ్ కోసం, సీఎం కోసం కదా పోరాడుతున్నారు. వాళ్ళిద్దరు సలహాలు వద్దన్నారు, పక్కన పెట్టండి.
ఇకపోతే ముద్రగడ గారు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైతే ఇంత ఎమోషనల్ జడివారు ఎక్కువైపోయిందో ఆయన అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకున్నారు. మిథున్ రెడ్డిని పంపించడం, ఆహ్వానించడం పార్టీలోకి. అప్పుడు ఆయన ప్రెస్ మీట్లో ఆఫ్టర్ 7 years తర్వాత, ఈ మధ్య ఇప్పుడు ప్రెస్ మీట్లలో ఇట్లా ఇది పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ రీత్యా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించాడు, నేను పార్టీలో చేరబోతున్నాను, 14వ తారీఖు కిర్లంపూడి నుంచి తాడేపల్లి వెళ్ళి జాయిన్ అవుతున్నాను, సాయంత్రం 4-6 మధ్య అన్నాడు. అంటే రేపు. ఈరోజు పరిణామాలు ఏంటంటే 14వ తారీఖు సెక్యూరిటీ ప్రాబ్లం, కిర్లంపూడి నుంచి తాడేపల్లి, ఆయన అభిమానులు ఉంటారు కాబట్టి మార్గ మధ్యలో వచ్చేటప్పుడు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏదైనా అలజడులు వచ్చే అవకాశం ఉందని పర్మిషన్ రద్దు చేశారు. కాబట్టి 15 కానీ 16 కానీ వాళ్ళ ఫ్యామిలీతో ముద్రగడ గిరి వాళ్ళ అబ్బాయితో కలిసి జాయిన్ అవ్వబోతున్నాడు. జాయిన్ అయ్యేటప్పుడు ఒకటే మాట చెప్పాడు, నేను వాలంటీర్గా వెళ్తున్నాను, ఆయన సీఎం కావాలని, ఆయన పథకాలు ఇంకా మంచిగా తీసుకెళ్ళాలని అన్నాడు. ఎటువంటి పదవులు తీసుకోవడానికి మీరు ఏదన్నా పిఠాపురం పోటీ చేస్తున్నారా, లేదా కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆయన మీద పోటీ చేస్తారా అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు నేను డైరెక్ట్ ఎలక్షన్లో పోటీ చేయను, ఆయన ఏ బాధ్యత చెప్పినా ప్రచారం మాత్రం చేస్తాను, ఎప్పుడైనా వైసీపీ గెలుపు కోసం నేను కృషి చేస్తాను అన్నాడు. సరే పదవులు ఏం తీసుకుంటున్నారంటే, పదవులు మేమేం ఆశించలేదు, నేను కానీ నాకు కొడుకు కానీ, ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలుపు అయిపోయిన తర్వాత ఏదైనా ఇస్తే తీసుకుంటా, అడగను, ఇస్తే తీసుకుంటా అన్నాడు. అంటే అఫీషియల్గా ఆయన చెప్పాడు. ఆ క్రమంలో ఆయన 15 కావచ్చు 16 కావచ్చు జాయిన్ అవుతున్నాడు. ఈ సిచ్యువేషన్స్లో ఏంటంటే కాపులు ఎటువైపు, పవన్ వైపు ఉంటారా లేకపోతే జగన్ వైపు వెళ్తారా? అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను ఎన్ని త్యాగాలు చేస్తున్నానని పవన్ చెప్తూ ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు పవన్ కళ్యాణ్తో సాధ్యపడుతుంది అని కాపు అగ్రనేతలు కానివ్వండి, ప్రజలు కానీ ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కేవలం చంద్రబాబు నాయుడుతోటే సాధ్యమవుతుందని భావించారా? చంద్రబాబు నాయుడు మనల కోసం కాపులు దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 25% కాపులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు సమాజానికి 3%. ఇప్పుడు 25% వెనక నువ్వు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. తప్పు లేదే, అది ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష. నాకెవరు సలహాలు ఇవ్వకూడదు అనేది అది పొరపాటు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళిద్దరు కోరిక కూడా అది, వాళ్ళిద్దరు వద్దనుకున్నారు. మీరు ఆయన ఇప్పటికీ జోయ్ గారు లెటర్ రాస్తానన్నాడు, మీరు ఎంపీగా పొడి చేస్తే ఇక్కడ ఇబ్బంది పడతారని చెప్పి రాస్తున్నారు. నా కొడుకు రాజకీయాల నుంచి వైసీపీలో వెళ్ళిపోయినా నేను మాత్రం నీ శ్రేయోభిలాషలాగా ఎప్పుడు నేను కనిపెట్టుకుని ఉంటానన్నాడు. అది మంచిదే కదా. ఇప్పుడు ఆయన విపరీతంగా తిట్టడం వల్ల ఎవరి క్లాసు ఓటు చీలిపోతుంది. అది ఈ పెద్దలు ఇప్పటికైనా గమనించాలి. టీడీపీ పెద్దలు కావచ్చు, జనసేన పెద్దలు ఇప్పుడైనా గమనించి వాళ్ళిద్దరిని గౌరవప్రదంగా ఏం అనకుండా వదిలేసి ఆ టాపిక్ వదిలేస్తే మంచిది. ఇకపోతే కాపులు రాజ్యాధికారంగా దూరంగా 7 దశాబ్దాల నుంచి ఉంటున్న ఈ కాపులు రిజర్వేషన్ కోసం కావచ్చు, రాజకీయ ఎదగదల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి బీసీలు చేరుస్తారని చేయలే. నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి ఈ కాపులు ఓటు బ్యాంకర్లు ఉపయోగపడుతున్నారు. కాకపోతే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాపులు నేను బీసీలు చేర్చనని బహిరంగ చెప్పాడు. కానీ కాపులు 50 to 60% ఓటేశారు. పవన్ కూడా నమ్మల. కానీ ఈ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు చైతన్యవంతమయ్యారు, వాళ్ళు చదువుకున్నారు. వాళ్ళలో రాజ్యాధికారంగా దూరంగా ఉన్నాం కదా, మనతో పాటు సప్రెస్ గ్రూప్స్ ఉన్నారు కదా. ఇదే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మంగళగిరి ఆఫీస్ పిలిచి మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందరూ చూసాం. మరి యాశించడం అంటే ఏంటి, శాసించడం అంటే ఏంటి అంటారు. ఎన్నాళ్ళు భుజాలు మోయాలి చంద్రబాబు నాయుడు నేర్పించుకొని, మీరు సీఎం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. తప్పులేదే. పెద్దన్న పాత్ర పోషించమన్నాడు, నిజంగానే పోషిస్తున్నారు. మిగతా బీసీలతో శెట్టి బలుగులతో కలిసిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కలిసిపోయి దేనికి, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరిక. ఇక మూడోది, ఎప్పుడు మేము ఇట్లానే ఉండాలా, కులాలు కలిపే సిద్ధాంతాన్ని వాళ్ళు వర్కౌట్ చేసుకున్నారు కాపులు. ఇప్పుడు రాజకీయంగా చైతన్యవంతంగా ఉన్నారు. వాళ్ళ కోరిక ఏంటంటే రాజ్యాధికారం రావాలంటే ఓటు పోలరైజేషన్ కావాలి. ఇప్పుడు సీట్ల విషయంలో కాంప్రమైజ్ అయిపోయారు. 24 సీట్లకి 24 కన్ఫర్మ్ అయిపోయారు. వాళ్ళంతా పెద్దలు 40-50 అన్నా కానీ ఏమీ లేదు, నా స్ట్రెంత్ నాకు తెలుసు అని చెప్పి మళ్ళీ తన స్ట్రెంత్ తనే తగ్గించుకున్నారు. ఇక్కడ నాకు అంతకంటే లేరనేది కూడా ఏ నాయకుడు అనడు. నాకు అంతకంటే లేడని చెప్పి అంటూ మరి 5 సంవత్సరాలు పార్టీని 2014లో అధికారంలో వచ్చినప్పుడు ఈ కూటమి, అప్పుడు 5 సంవత్సరాల పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళొచ్చు, స్థానిక సంస్థలు పోటీ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు? అది కదా. మరి 2019లో ఏమీ లేకపోయినా 2024 మధ్యలో కార్యక్షేత్రంలో టీడీపీ కంటే ముందుండి పోరాడే కదా, జనసేన బాగుందని చెప్పి అందరిలో ఉంది కదా. సొంత డబ్బు ఖర్చు పెట్టి కౌలు రైతులకి 30 కోట్లు ఖర్చు పెట్టారు కదా. పార్టీ కోసం అంతా ఉన్నప్పుడు మీ స్ట్రెంత్ చూసే కదా ఈరోజు ఆ రోజు మోదీ గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు మిమ్మల్ని దగ్గర తీసుకుంటుంది. అది మనం తగ్గించుకోకూడదు అక్కడ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అది కూడా పొరపాటే. ఇవన్నీ ఏదైనా కానీ కంటే ఇప్పుడు ఏంటంటే ఓటు పోలరైజేషన్ కావాలంటే సీట్లు త్యాగం చేశాడు, అయిపోయింది. ఇక ఇంకెంతకంటే త్యాగం చేయడానికి ఏమీ లేదు. ఇక జనం కూడా ఒప్పుకునే పరిస్థితులు ఉండదు. ఓటు పోలరైజేషన్ ఇక్కడ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మోదీ గారు బీజేపీ ప్రపోజల్ కావచ్చు, రేపు వీళ్ళు 3 పార్టీ కలిపి ఉమ్మడి మీటింగ్
17 తారీఖు చిలకలూరుపేట దగ్గర బొప్పూడి దగ్గర జరుగుతుంది. దాదాపు 10 లక్షల మందితో మీటింగ్ అని నిన్నే భూమి పూజ లోకేష్ చేసినట్టున్నాడు. చేసే క్రమంలో ఏం చెప్పాలి, ఓటు పాపులేషన్ కావాలంటే వీళ్ళు ఏంటంటే దాదాపు 70-80 నియోజకవర్గాల్లో 175 అవుట్ ఆఫ్ 175లో 80 నియోజకవర్గాలు గెలిపోవటం వీళ్ళ చేతిలో ఉంటాయి, కాపుల చేతిలో. ఆంధ్రప్రదేశ్లో కాపులు తెలంగాణ కావచ్చు, ఉత్తరాంధ్ర తూర్పు కాపులు కావచ్చు, అదేవిధంగా రాయలసీమలో బలిజలు కావచ్చు. మరి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చూసుకోవాలి అనేది ఒకటి. రెండోది, రేపు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే మీరు సీట్లు ఇలా ఒకటే ఒకటి ఆశ ఏంటంటే వాళ్ళ నాయకుడు సీఎం అవుతాడా లేదా పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళ కోరిక. ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్మేషన్ మీకు 21 అభ్యర్థుల్లో వేసుకుంటారు కాదు. ఇప్పుడు ముద్రగడ గారు పోయి జగన్మోహన్ రెడ్డికి వేయండి అని అంటే వేయరు. ఇక్కడ ముద్రగడ గారిని పెద్దగా చూస్తారే తప్పితే ముద్రగడ గారు దీంట్లో ప్రమేయం చాలా తక్కువ. ఎందుకంటే 7 సంవత్సరాలు రాజకీయాల్లో దూరంగా ఉన్నాడు. ఇప్పుడు పవన్ మీద అలిగి జగన్ మీద వెళ్ళినంత మాత్రాన ఆయనను చూసి కాపులు ఓట్లు పోయే పరిస్థితి ఉండదు. ఏదో 1-2% ఉంటుంది తప్పితే. అదే ఆయన డిసైడ్ చేయలేడు ఇక్కడ. అదే సమయంలో జోగయ్య గారు ఏంటంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు. కాపులంతా ఆయన ఏంటి, ఆయన సీఎం చూడాలంటున్నారు, ఆయన కాపాడుకుంటున్నాడు. అదే సమయంలో 21 సీట్లలో 20 సీట్లు గెలిపించుకోవచ్చు వీళ్ళు, అవకాశం ఉంది కాపులు. ఎందుకంటే సాలిడ్గా ఆయనకు వేపేస్తారు. కానీ వీళ్ళు వీళ్ళ నాయకుడిని సీట్ల కోసం త్యాగం చేసినప్పుడు, వీళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి కాదు అని తెలిసినప్పుడు ఈ ఓటు గాజు గ్లాస్కి వెళ్తే తప్పితే సైకిల్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. కానప్పుడు ఏమవుతుంది, ఎవరు దెబ్బతింటారు ఇక్కడ? టీడీపీ దెబ్బతింటుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ నాయకుడు తెలుసుకోవాలి, బీజేపీ కూడా తెలుసుకొని పొత్తు ధర్మం ప్రకారం ఈ 3 పార్టీలు, ఈ 2 పార్టీలు కలవటానికి కారణమైన వ్యక్తి ఎవరు? ఎన్డీలో కలవటానికి పవన్ కళ్యాణ్ కదా. ఎందుకు ఇంత త్యాగం చేయాలి? ఈ వ్యక్తికి త్యాగం చేశాడంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అది ఇప్పటికైనా ఆశ మోదీ గారు సభలో అయినా వస్తుందని ఆశిస్తున్నారు. అది కనుక చంద్రబాబు నాయుడు నోటించుకోవచ్చు, మోదీ నోటించుకోవచ్చు, ఇతను రేపు సీఎం అవుతాడు, పవర్ షేరింగ్లో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉంటుంది అంటే ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుద్ది, ఈ పొత్తు పొడిచింది. ఒకవేళ అనలేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చెప్పినా, మీరు సలహాలు ఇవ్వద్దన్నా, వాళ్ళు కాపు సమాజ వర్గం మీ అమ్మట మీ సీట్లు 21 సీట్లు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక సీటు అటో ఇటో 20 సీట్లు. ఫస్ట్ టైం పద్దాలు ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు. అసెంబ్లీలో అడుగు పెడతారు వాళ్ళ తరపున. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, వాళ్ళ అభ్యర్థులు గెలుస్తారు. 1-2 సీట్ల పైన గౌరవంగానే ఉంటుంది. అదే సమయంలో అధికారంలో వచ్చే అవకాశం ఉండదు. టీడీపీకి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కాకపోతే 89 నుంచి 90 సీట్లు కావాలి అధికారులు రావాలంటే. ఎట్లా వస్తాయి? వాడు బీజేపీ 10 సీట్లే కదా పోటీ చేసింది, ఎలా వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఈక్వేషన్స్లో ఆయన చాలా ఇదిగానే వెళ్తున్నాడు. 12 లిస్టులు రిలీజ్ చేశాడు. ఆయన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. అవతరాలకు అస్త్రాల వీళ్ళే అందిస్తున్నారు. అదే సమయంలో ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయనంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది. షర్మిల పక్కలో బల్లెలాగా ఆమె తయారైంది. ఒకవైపు వైఎస్ సునీత ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేకత ఉండి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు, పోలవరం పూర్తి కాలేదు, ఇలా అనేక రకాల సమస్యలు ఉండి కూడా ఆ సమస్యలు వీళ్ళు ఎన్ని కూడా పక్కన పెట్టేసేసి ముందు సీట్ల కోసమే ఇక్కడ కొట్టుకుంటూ ఉంటే, ఇక్కడ తగ్గుతూ ఉంటే, ముఖ్యమంత్రి పదవి రాదు అని చెప్పి అనుకుంటే ఓల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎట్టి పరిస్థితిలో నన్ను కూడా కామెంట్ చేస్తారు, తిడతారు. వీళ్ళు ఎందుకు ఇది పవన్ కళ్యాణ్ గారికి లేని వీళ్ళకి ఎందుకు అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చెప్పడం మన బాధ్యత, అంతే కదండి. అయినా ఇప్పటికీ ఏది ఏమైనా సరే మీరు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్కి కాపు సపోర్టింగ్ అలానే ఉంటుంది, ముద్రగడ వల్ల తగ్గదు. వైసీపీ ఇప్పటికీ వాడు సాలిడ్గా ఆయన ముఖ్యమంత్రి కావాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ సలహాలు ఇవ్వద్దు అన్నా కానీ వాళ్ళు ఇస్తారు. జోగయ్య గారు లెటర్లు ఏమో ఆపడు. ఆయన శోభలక్ష్మి ఆయన కాపాడుకుంటారు. అదే సమయంలో వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకుంటారు. కానీ ఆయన సీఎం కావాలి అనే కోరిక వీళ్ళ కూటమి నుంచి సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటారు 2 years అనేది మాట వస్తే డెఫినెట్గా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది. లేకపోతే టీడీపీ ఎక్కడ పోటీ చేసినా వీళ్ళు ఓటు వేయరు. ఎవరు అనుకున్నా కాదనుకున్నా క్షేత్రస్థాయిలో జరిగేది అదే. అప్పుడు ఎవరికి లాసు? ఈ కూటమి 3 పార్టీలు కలిసి ఉపయోగపడదు. ఈ మాట కనుక పవన్ కళ్యాణ్ సీఎం అనేది వస్తే డెఫినెట్గా కూటమి సక్సెస్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అంశంపై మాట్లాడినందుకు. థ్యాంక్ యూ.